సంతోషగానము చేయుదము దుర్గము మన ప్రభువే కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గురము. పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాదుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అందరికీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈరోజు యొక్క దివ్యబలి పూజను క్రీస్తునాథులందు ప్రియులకు సహోదరులారా, ఇక్కడ కూడి వచ్చినటువంటి తదితర ఫాదర్లు మరియు బ్రదర్స్ ఉన్నారు. లైవ్ లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయకాలపు శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పండుగలు తల్లి శ్రీ సభ కొనియాడుతూ ఉంది.
ఈ పండుగల సందర్భంగా మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. యేసు ప్రభు 40 రోజులు ఉత్థానమైన తర్వాత అనేక ప్రాంతాల్లో అనేకమైనటువంటి ప్రజలకు కనిపిస్తూ మరి జీవితాల్లో వెలుగును నింపుతూ శాంతిని నింపుతూ మరి ఈరోజు తండ్రి అయినటువంటి దేవుని చెంతకు మోక్షరావులు గావించబడే పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. మన యొక్క ఈ సలేషన్ మఠంలోని సలేషన్ యొక్క కుటుంబంలోని అతి పెద్ద పండుగ ప్రియులకు సహోదరులారా క్రీస్తుల సహాయమాత యొక్క పండుగ. చాలా మంది కొన్ని విచారంలో ఈ రోజుగా జరుపుతూ ఉంటారు. మరి కొన్ని సంస్థలలో ముఖ్యంగా సలేషన్ మఠ సభ్యులు కొంతమంది జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజున ఈ యొక్క డాన్ బోస్కో చెండూరు సహాయమాత విచారణ పండుగ. మరి యొక్క విచారణ దాదాపుగా 30 సంవత్సరాల క్రితం నుండి ఈ యొక్క పండుగను జరుపుతూ ఘనంగా జరుపుకుంటూ వస్తున్నటువంటి ఆనవాయితీ. మరి ఈరోజు ఇక్కడ ఒక 2-3 కలిపి చేయటం ఎప్పుడు ఊహించినటువంటి గడియ, ఊహించినటువంటి సమయం. ఏదేమైనా ప్రియులకు సహోదరులారా, ముఖ్యంగా విచారణ సభ్యుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. చాలా మంది వీక్షిస్తున్నారు. నేను లైవ్ కూడా మీకు లింక్ పంపించి ఉన్నాను. కాబట్టి సమిష్టి దివ్య బలి పూజలో మాతో పాటు ఏకీభవిస్తున్నారని నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి రెక్టర్ ఫాదర్ అయిన ఫాదర్ బాలరాజు గారు ఇక్కడే ఉన్నారు. మరి ఫాదర్ జేమ్స్ గారు, ఫాదర్ సెబాస్టియన్, మరి కొత్తగా మనకు జాయిన్ అయినటువంటి ఫాదర్ నరేష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. మేమంతా ప్రార్థిస్తూ ఉన్నాం. ది పారిషనర్స్ వి ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. గొప్ప పండుగ రోజున క్రీస్తు ప్రభు మోక్షారామును గావించబడినటువంటి పండుగ క్రీస్తుల సహాయమాత పండుగ. అనాది కాలము నుండి దేవుడు ఎంతగానో పొగుడుతూ ఉపయోగించుకున్నాడు. ఈ లోకంలో పుట్టాలి అంటే ఒక స్త్రీ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆమెను ఆశ్రయించినటువంటి బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. నేను సిద్ధులుగా ఉన్నాను, తండ్రి దేవుడికి సహాయం చేయడానికి సిద్ధులుగా ఉన్నాను అని పలికినటువంటి గొప్ప మరి తల్లి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి విశ్వాసికి, ప్రతి భక్తుడికి సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నటువంటి తల్లి క్రీస్తుల సహాయమాత. చాలా మంది సొల్యూషన్స్ అంటూ ఉంటారు, క్రీస్తుల సహాయమాత ఇది క్రైస్తవ. ఆమెను ఆశ్రయించినటువంటి ప్రతి వానికి కూడా సహాయం చేస్తూనే ఉంటుంది. కేవలం క్రైస్తవులకే కాదు, ప్రార్థించమని అడిగిన ప్రతి వానికి కూడా తోడుగా ఉంటుంది వాసం. ఇందులో కాదంటానికి లేదు. నేను ఇది గొప్ప అతిశయోక్తి కూడా ఉపయోగించట్లేదు. కాబట్టి ఈరోజు ప్రత్యేక సహాయమాత యొక్క ప్రేరణ, ఆమె ప్రేరణ సందర్భంగా ఉత్థానమై క్రీస్తు ప్రభు మరి దేవుని చెంతకు చేరి ఉన్నాడు. ఈ రోజు నుంచి ఆయన ఆసీనుడై ఉన్నాడు. తండ్రి కుడి పక్కన కూర్చొని ఉండి మనందరినీ కూడా పరిపాలించబోతున్నాడు. ఈ రోజు 2వ పట్టణంలో పౌలు మహర్షి ఎఫెసీయుల ప్రజలు చెప్తూ ఉన్నాడు, ఆయన కుడిపార్శ్వని పాలిస్తున్నాడు. హోమ్. చాలా మంది ఈరోజు ఈ పదం వాడుతూ ఉంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్. దేవుడు తన ఇంటికి చేరాడు, అక్కడ నుండి పాలిస్తూ ఉన్నాడు, మనందరినీ కూడా పోషిస్తూ ఉన్నాడు, మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. మన గొప్ప దేవుణ్ణి, మన ప్రార్థన ఆయన చెంతకు చేరాలని తల్లి యొక్క సహాయాన్ని అడుగుదాం. మన ప్రార్థనకు, ఈ యొక్క దివ్య పూజకు నిండైనటువంటి దీవెనలు మనందరికి కూడా ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రియులకు సహోదరులారా కొంత సమయం చేసినటువంటి మరి పనులను జ్ఞాపకపరుచుకుంటూ ఆ తండ్రి అయినటువంటి దేవుని యొక్క మన్నింపును అడుగుదాం. నన్ను కావునయా దేవి
దేవా పాపినయా దయతో నన్ను కావుమయా దోషములలో పాపములోని తెలిసి చేసి దోషములలో మనసును ఆగును తండ్రి దేవా పాపినయా దయతో నన్ను కావుమయా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును ప్రసాదించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ఈ మహోన్నతమైన గీతమును నేను చెప్పుచూ ఆ పదాలను వింటూ ధ్యానించండి. మహోన్నతమైన సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల ప్రియైన సర్వేశ్వర, నిన్ను పొగుడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. మీ మహావైభవములకై మీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా మా మనవిని ఆలకించుము. తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమను పవిత్రాత్మతో నిండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పవిత్ర సుఖశాంతులతో మమ్ము ఆనందింపజేయుము, కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఏలైనా నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము. మాకంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తాగునకు అతని శరీరము కూడా నమ్మకముతో చేరున్నట్లు అనుగ్రహింపుడు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగములు జీవించు మనాదులైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. మీరు ఎందుకు ఇక్కడ నుంచి ఆకాశం వైపు చూచుతున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము వచనములు 1 నుంచి 11 వరకు. ఓ దేవసులు, యేసు పరలోకం కొనిపోయిన దినం వరకు ఆయన చేసిన పనులు బోధించిన విషయములను అన్నిటిని గురించి నా మొదటి గ్రంథంలో రాసితిని. ఆయన పరలోకం వెళ్ళక ముందు తాను ఎన్నుకున్న అపోస్తలకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలు ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయంగా వారికి కనిపించుచు తను సజీవుడను వారికి పలు విధంగా రుజువు చేసుకున్నాను. దేవుని రాజ్యాన్ని గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారు ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టు నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచి ఉండుడి. ఏలైనా యోహాను నీటితో బాప్తిస్మం ఇచ్చిన గాని కొన్ని దినములు మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానం పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, మీరు ఇప్పుడు ఇజ్రాయేలుకు రాజ్యం తిరిగిచ్చిదరా అని వారు ఆయనను అడగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నవి.
వారిని గురించి తెలుసుకున్నట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోని యూదయ, సమరయ, సీమలయంద అంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉండుదురు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనుక్కోబడెను. అప్పుడు వారు కన్నులకు కనపడకుండా ఒక మేఘం ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలీయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితురో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ఏలిన వారి వాకు. బాధలలో నెమ్మదించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో నెమ్మదించెను. ఊరగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. ఊరగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండును, సత్యమైన మార్గములో నడుపుచుండును. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదములో నెమ్మదించెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదములో నెమ్మదించెను. ఆయన క్రీస్తుని పరలోకమున తన కుడి పక్కన కూర్చుండబెట్టుకొనెను. 2వ పట్టణము పునీత చిన్నప్ప ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 23వ వచనం వరకు. సహోదరులారా, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన యేసుక్రీస్తు ప్రభు దేవుడను మహిమాన్వితుడను అగు తండ్రిని అర్థించుచున్నను. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమునర్చును. ఆయన వెలుగును చూచునట్లుగా మీ మనసులు వికాసము పొందుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరబిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన ప్రజలకు వాగ్దానం చేసిన దీవెనలు ఎంత మహత్కరమైనవో, విశ్వాసమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. మనలోనున్న ఈ శక్తి క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి పక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులకు, ప్రభువులకును, అధికారులకును, శక్తులకును, అనాథులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహలోకములలో నున్న
సమస్త అధికార పదవుల కంటే ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తముపై అధికారము చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభ క్రీస్తు శరీరము. దైవ సంఘము సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే. ఇది ఏలినవారి వాక్కు. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు నీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 16 నుండి వచనములు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతములకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కాని కొందరు సందేహించిరి. యేసు వారి వద్దకు వచ్చి వారితో, ఇహ పరములందును నాకు సర్వాధికారము ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మొసుగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతా వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను నీతో ఉందును అని అభయమొసగెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు వీళ్ళకు సహోదరులారా మరియు దేవుని బిడ్డలారా, ఎంతో గొప్ప పండుగలు మనం కొనియాడుతున్నాం. యావత్ ప్రపంచం అంతా కూడా, యావత్ తిరుసభ అంతా కూడా ఈ గొప్ప ఉన్నతమైనటువంటి పండుగలను కొనియాడుతూ ఉన్నాం. యొక్క మానవ చరిత్రలోనే గొప్ప సంఘటనలను దేవుడి లోకంలో ఒక మానవునిగా పుట్టడం ఎంతో ఉన్నతమైనటువంటి సంఘటన. ఎంతో మంది గొప్ప మహానుభావులు పుట్టారు, జీవించారు, కాలగర్భంలో కలిసిపోయారు, మట్టిలో కలిసిపోయారు. అయితే ఒక మానవుడు జన్మించాడు, క్రీస్తు ప్రభు వారి లోకములో పుట్టాడు, మరణించాడు, అనేకమైన శ్రమలను అనుభవించాడు. కానీ ప్రియులకు సహోదరులారా, మూడో నాడు ఉత్థానుడై మరణమును జయించి లోకమును జయించి జీవంతుడై ప్రియులకు సహోదరులారా అనేక మంది వ్యక్తులకు, అనేక మంది భక్తులకు యొక్క ఉత్థానమైనటువంటి దేవుడు కనిపించాడు. ఈ మాటలు క్లుప్తంగా పౌలు మహర్షి అంటూ ఉన్నాడు. వాక్యమును మీరు చూడాలంటే కొరింథీ అనే పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఆ ప్రజలకు చెప్తూ ఉన్నాడు. 15వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. క్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత ఎలా వారు అనేక మంది విశ్వాసులు కనిపించాడో ఆడ క్లుప్తంగా రాయబడింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరి ఉత్థానమైనటువంటి దేవుడు రమారమి 40 రోజులు శిష్యులకు కనిపిస్తూ, భక్తులకు కనిపిస్తూ, గొప్ప జన సమూహాలకు కనిపిస్తూ, ప్రార్థించే ప్రతి వారికి కూడా ఆయన దర్శనాన్ని ఇస్తూ, మరి ఈరోజు
మోక్షరాములు గావించబడటం అనే గొప్ప పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ఎందుకు మోక్షరామును గావించబడ్డాడు? దేవుడు ఎందుకు లోకమును ఇక్కడ మనం వదిలిపెట్టేసి మోక్షానికి వెళ్లాల్సిన అవసరం ఏంది, దాని యొక్క ఆవశ్యకత ఏంటి అని మనం ప్రశ్నించుకుంటే చాలా గొప్ప మాటలు ఈరోజు మనం వినబోతూ ఉన్నాం. మన యొక్క ఆధ్యాత్మిక పెరుగుదలకై ఒక 2-3 మాటలు మీతో ధ్యానించాలనుకుంటూ ఉన్నాను. ప్రియులకు సహోదరులారా, విన్నటువంటి మొదటి పట్టణంలో ఇక్కడ మీరు వాక్యములు గమనిస్తే స్టార్టింగ్ ప్రారంభంలో ఒక మాట గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఓ థెయోఫిలస్, యేసు చేసినటువంటి పనులన్నీ బోధించిన విషయములన్నిటినీ నా మొదటి గ్రంథంలో రాసితిని. ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడును నెరవేర్చుచున్నాడు. చూసారా, ఆయన చేస్తున్నటువంటి పనులు ఇక్కడ ఉన్నప్పుడే కాదు ప్రియులకు సహోదరులారా, పరలోకములకు వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఇంకనూ ఆయన యొక్క కార్యక్రమాలను చేస్తూనే ఉన్నాడు. ఏ విధంగా చేస్తూ ఉన్నాడు? దానికి గొప్ప మాట పేతురు గారు ఒక ప్రసంగాన్ని ఇస్తూ 2వ అధ్యాయము 33వ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన యొక్క క్రియలను ఈ లోకములో చేయించున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ 2 మాటలను జతపరిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళడం మొదటమైనటువంటి కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించటం. త్రియేక దేవుని యొక్క స్వరూపము ప్రియులకు సహోదరులారా, తండ్రి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ యొక్క రాకడ ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే క్రీస్తు ప్రభు మోక్షానికి తీసుకోబడిన తర్వాత ఆయన వెళ్ళాల్సినటువంటి, ఆయన వెళ్ళినటువంటి ప్రధానమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి, ముఖ్యమైనటువంటి కారణం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అందించటం. దేవుడే తన మాటలు పంటూ ఉన్నాడు. ఆయన మీకు ఒక ఆదరణకర్త, ఆయన శాంతి కాముడు, ఆయన మిమ్మల్ని పోషించేవాడు, పవిత్రపరిచేవాడు, నడిపించేవాడు, బలపరిచేవాడు, అభిషేకించేవాడు అని గొప్ప మాటలు క్రీస్తు ప్రభువు అన్నాడు. మనము బలపరచబడాలి, మన విశ్వాసంలో నడిపించబడాలి, మన దైనందినటువంటి జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలి. అందు నిమిత్తమై దేవుడు ఆవరణను గావించబడ్డాడు. తండ్రి అయినటువంటి దేవుడు కుడి పక్కన ఉంటూ మనల్ని పాలిస్తూ ఉన్నాడు. ఈజ్ ద రూలర్, ఈజ్ ద క్రియేటర్, లైక్ ఎ కింగ్. అందుకే ఈ పట్టణాల ద్వారా మరొకసారి భరోసా ఇస్తూ ఉన్నాడు. ఏమని భరోసా ఇస్తున్నారు తెలుసా? ఆయన ఇప్పుడు ఈ రోజు నుండి మనల్ని పరిపాలించబోతున్నాడు. ఒక రాజుగా, ఒక స్నేహితుడుగా, ఒక తండ్రిగా మనల్ని పరిపాలించబోతున్నాడు. కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇప్పుడు ప్రస్తుత సమయంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రస్తుత రోజుల్లో చూస్తూ ఉన్నాం. రేపటి దినాన ఏమవుతుందో తెలియనటువంటి అగమ్య గోచరమైనటువంటి సందిగ్ధంలో ఉండిపోయినటువంటి మానవ జాతికి దేవుడు ఈరోజు భరోసా ఇస్తూ ఉన్నాడు. భయపడవద్దు. ఈ రోజు నుండి దేవుడు అనే వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మంది పదాలు వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంటి దగ్గర నుండి పనిచేస్తూ ఉన్నారు. దేవుడు ఈ రోజు నుండి తన ఇంటి దగ్గర నుండి, తన స్వగృహం నుండి పనిచేస్తూ ఉన్నాడు. మనందరినీ దీవించబోతూ ఉన్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ ద్వారా, పవిత్రాత్మ ద్వారా మనందరినీ కూడా అభిషేకించబోతూ ఉన్నారు. మనందరినీ కూడా బలపరచబోతూ ఉన్నారు. అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఏమైపోతుందో నా భవిష్యత్తు అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఏమైపోతుంది నా కుటుంబము, తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక. మనం చూసాం కదా, ఈ అంఫాన్ తుఫాను వల్ల వెస్ట్ బెంగాల్లో కట్టుకున్నటువంటి ఆ ఇళ్ళన్నీ కూడా కూలిపోవటం, రేకులు లేచిపోవటం, ఆ భయంకరమైనటువంటి స్థితిలో జనాలు జీవిస్తున్నారు. పిల్లల సహోదరుల సృష్టిలో ఒకదాని తర్వాత ఒకటి, దెబ్బ మీద దెబ్బ. కరోనా వల్ల యావత్ ప్రపంచమంతా తల్లడిల్లిపోయింది. తర్వాత విశాఖపట్నంలో చూసుకుంటే గ్యాస్ వల్ల ఎన్నో కుటుంబాలు బజారు పాలయ్యాయి. తర్వాత ఇప్పుడు ఈ అంఫాన్ తుఫాను వల్ల రాబోతున్న రోజులు ఏమవుతుందో తెలియనటువంటి ఈ యొక్క దిశలో ఉన్నటువంటి మనకు దేవుడు ఈరోజు భరోసా ఇస్తూ ఉన్నాడు. నేను నిన్ను పాలించబోతూ ఉన్నాను, నేను నిన్ను పరిపాలించబోతూ ఉన్నాను, నా అభయహస్తంతో నిన్ను నడిపించబోతూ ఉన్నా. నిరాశ చెందక, నిస్పృహతో ఉండక, అధైర్యపడకుండా దేవుని యొక్క వాక్కుతోటి మనం ముందుకు నడవాలి.
ధైర్యముతోటి నా దేవుడు ఉన్నాడు. చక్కటి పాట పాడుకున్నాం, నీ వాక్యమే నన్ను బలపరచును, అనుక్రమ గీతాన్ని పాడుకున్నాం. మళ్ళీ బలపరిచేది ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం, దేవుని మాటలు. మరి ఈరోజు ఈ యొక్క దివ్యగన్న పట్టణాలు మళ్ళీ అదే విధంగా ధైర్యపరుస్తున్నాయి. ఈ యొక్క వాక్యమును వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, భయపడవలసినటువంటి అవసరం లేదు, అధైర్యపడవలసినటువంటి అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే మన దేవుడు మనల్ని పరిపాలించబోతున్నారు. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనములో నా ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబోతున్నాను అంటూ ఉన్నాడు. ఐ pour out my spirit on every flesh. ప్రతి వారి మీద నేను ఆ ఆత్మను పంపించబోతున్నాను. అది ఎవరికనగా తర్వాత వచనంలో చెప్తారు, దేవుణ్ణి ఆయనను ప్రేమించినటువంటి వానికి, ఆయనను ఆరాధించినటువంటి వానికి, ఆయనను ప్రార్థించినటువంటి వానికి. ఇదే మాటలు లూకా గారు 11వ అధ్యాయము 13వ వచనంలో ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆయనను ప్రార్థించినటువంటి వానికి పరిశుద్ధాత్మను కుమ్మరించబోతున్నాను అని వాక్యము లూకా గారు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద దిగి వస్తుందంటే ప్రార్థిస్తున్నటువంటి వానికి. మన ప్రార్థనలలో పెద్ద పెద్ద కూటాలని గుర్తుకొస్తూ ఉంటాయి. సాధారణంగా మన సంఘాలలో ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే కూటాలు పెట్టినప్పుడు అండి, లేకపోతే ఉపవాస దినాల్లో అండి అంటూ ఉంటారు. వీళ్ళకి దేవుని బిడ్డలారా మన వంటగదిలో కూడా ప్రార్థన చేయొచ్చు. ఎక్కడైతే ఇద్దరు కానీ ముగ్గురు కానీ కలిసి ప్రార్థిస్తారో అక్కడ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటాడు. ఆత్మను స్వీకరించుదాం, ఆత్మ బలంతో ముందుకెళ్దాం. మనం అధైర్యపడకుండా వీళ్ళకు దేవుని బిడ్డలు ఈ ప్రస్తుత రోజుల్లో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే మనం నడిపించేవాడు, మన బలపరిచేవాడు, మనలను ధైర్యంగా అభిషేకించేవాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందు నిమిత్తమై దేవుడు ఈ రోజు మోక్షానికి తీసుకోబడ్డాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకివ్వటానికి, పరిశుద్ధాత్మ దేవుడు మనకివ్వటానికి. ప్రియులకు దేవుని బిడ్డలారా, రెండో మాట ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడింది. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 21వ వచనములో చాలా స్పష్టంగా దేవుడు అక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 1వ అధ్యాయం 21వ వచనాన్ని మీకోసం వినిపిస్తాను, చూడండి. దివ్యులకు, ప్రభువులకు, అధికారులకు, శక్తులకు, నాదులకు అధికుడైన క్రీస్తు అక్కడ పరిపాలించుచు ఇహ పరలోకములో ఉన్న సమస్త నామముల కంటే ఆయన అధికుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గొప్పతనం ఈరోజు నిరూపించబడుతూ ఉంది. క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం తండ్రి దేవుడు నిరూపిస్తున్నాడు. ఇహ పరలోకము, ఈ యొక్క భూమికి ఆకాశానికి అధికుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ అధిష్టానము ఎప్పుడు ఇవ్వబడింది? ఆయన శ్రమలు, బాధలు, సాధారణమైనటువంటి జీవితం జీవించిన తర్వాత. రెండవ పాఠము ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకు ఈ కిరీటము, ఈ గొప్ప అదృష్టము ఎవరికి లభిస్తుందంటే సాధారణమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి ఆర్డినరీ లైఫ్, సింపుల్ లైఫ్. చాలా మంది ప్రతి మానవుడికి వచ్చేది ఏంటంటే ఒక పొలిటీషియన్ కావాలి, అందరూ నా వైపే చూడాలి, నేనే పేరు ప్రతిష్టను సంపాదించాలి, నాకే సమస్తం ఎక్కడ పోయినా ఐ కాంటాక్ట్ లో జీవిస్తూ ఉన్నాం. ఐఫోన్, i10, i20, ఐప్యాడ్, ఎక్కడికి వెళ్ళినా ఈ నా అనే స్వార్థంతో జీవిస్తున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలా కాకుండా ఇతరుల కోసం జీవించి సాధారణమైనటువంటి జీవితం జీవిస్తూ, శ్రమలను అనుభవిస్తూ, బాధను అనుభవిస్తూ, అధైర్యపడకుండా ముందుకు వెళ్ళినటువంటి వానికి ఈ యొక్క పరలోక రాజ్యం అని గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మాటలు వింటున్నప్పుడు నా ప్రియ సహోదరుడా, చాలా మంది ఆలకిస్తూ ఉన్నారు. మరొకసారి దేవుని మాటలు మీకోసము మరొకసారి మరుగుపరచాలనుకుంటూ ఉన్నాను. చూడండి, ఈరోజు దేవుడు ఇహ పరలోకములకు ఒక అధికారిగా నిలబడబోతూ ఉన్నాడు, అధికారిగా ఉండబోతున్నాడు. చివరికి గొప్ప స్థానాన్ని దేవుడు సంపాదించుకున్నాడు, క్రీస్తు ప్రభు సంపాదించుకున్నాడు. ఆ రోజు శిలువ యాగంలో ఈ పాత్ర నా నుండి తీసివేయనంటే ఈ రోజు ఎలా ఉండేదో పరిస్థితి. ఆ శిలువను మోయకుండా దూరంగా వెళ్ళిపోయినట్లయితే ప్రియులకు దేవుని బిడ్డల మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉండేదో, మానవుని యొక్క పాప స్థితి ఎలా ఉండేది. ఈ రోజు ఆ భారాన్ని మోసాడు కాబట్టి, ఆ కొండను ఎక్కాడు కాబట్టి, ఆ శిలువ యాగమును తన్ను తాను రిక్తులు చేసుకున్నాడు, చంపుకున్నాడు కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా,
ఈరోజు అధిష్టానాన్ని అధిరోహించాడు. మన దైనందిన జీవితంలో కూడా చూడండి, చాలా మంది విద్యార్థులు పరీక్షల ముందు చాలా కష్టపడుతూ ఉంటారు, అహోరాత్రులు కష్టపడుతూ ఉంటారు. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత మంచి మార్కులు వస్తే ఎంత సంతోషపడతాడో చూడండి. మానవుడి జీవితం ఇది. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ ద హార్డ్ వర్కింగ్. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ బేరింగ్ అప్ ఎవ్రీథింగ్, బేరింగ్ అప్, టాలరేటింగ్ ఎవ్రీథింగ్. బిడ్డలారా, దీన్ని మన కార్పొరేట్ సెక్టర్ లో కాంప్రమైజింగ్ అంటూ ఉంటారు. కాంప్రమైజ్. ఇదంతా నా మంచికి, ఇదంతా నా మంచికి. దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వానికి అన్నీ మంచే జరుగును. పౌలు మహర్షి రోమీలకు రాసినటువంటి లేఖలు పలుకుతూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వానికి సమస్తము మంచే జరుగును ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క శిఖరాన్ని చేరాలి అంటే మనం కూడా ఈ సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ముందుకు వెళుతూ, ఎక్కడ ఆగకుండా ప్రియులకు దేవుని బిడ్డలు ముందుకెళుతూ ఆ యొక్క గొప్ప స్థానాన్ని మనం కూడా సంపాదించుకోవాలి. చాలా మంది ఈ ప్రస్తుత రోజుల్లో యవనస్తులు ఏదైనా ఆపద వస్తే చాలు వెంటనే ఆత్మహత్య చేసుకోవడం ప్రారంభిస్తూ ఉన్నారు. చిన్న చిన్న ఆపదలు వచ్చినా చాలు, చిన్న చిన్న బాధలు వచ్చినా చాలు, వెంటనే జీవితాలు ముగించుకుంటున్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా. అలాంటి వారికి మరొకసారి ఈ మాటలు మరొకసారి భరోసా ఇస్తూ ఉన్నాయి. జీవించుదాం, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మన జీవితాన్ని ముందుకు తెలుసుకెళ్దాం. ప్రస్తుతం చెప్పాలంటే కుటుంబ జీవితం చాలా కష్టతరమైన విషయం ప్రియులకు దేవుని బిడ్డలారా. అరికాలు తడవకుండా 6 సముద్రాలు దాటొచ్చంట, ఆ కాలు తడవకుండా. కానీ కన్నీరు లేకుండా కుటుంబ జీవితాన్ని సాగించలేము. ఇది వాస్తవం. ఒక యజమానుడిగా కుటుంబాన్ని పోషించాలన్నా, ఒక యజమానురాలుగా ఒక పిల్లవాడిని ముందుకు నడిపించాలని ఎంతో కష్టతరమైనటువంటి ఈ బాధ్యత నుండి మనం ముందుకు వెళ్ళాలి. అది ఎలా అంటే పరిశుద్ధాత్మ యొక్క సహకారంతో, పరిశుద్ధాత్మ యొక్క బలముతో, పరిశుద్ధాత్మ యొక్క అభయహస్తముతో ముందుకు వెళ్ళాలని ఈరోజు మరొకసారి ఈ పాఠాన్ని తెలుపుతూ ఉన్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒక గురువుగా, ఒక కన్యాస్త్రీగా, ఒక ఉపదేశిగా, ఒక విశ్వాసిగా దేవుడు ఈరోజు స్పష్టం చేస్తున్నాడు. దేవుడి యొక్క అభయహస్తము మన మీద ఉన్నది. పరిశుద్ధాత్మతో మనతో నివాసం ఉంటూ ఉన్నాడు. భూదిగంతముల వరకును నేను నీతో నివాసం ఉంటాను. ఇదే మాట మనం ఇందాక సువిశేషంలో విన్నాం. మత్తయి గారు రాసినటువంటి శుభవార్త 28వ అధ్యాయము చూడండి, ఇక్కడ 20వ వచనం. ఇదిగో లోకాంతము వరకు నేను నీతో ఉందును. ఐ యామ్ విత్ యూ టిల్ ది ఎండ్. లోకాంతము వరకు అంటే ఈ లోకం అంతము కావచ్చు, మనం ఏదో ఒక రోజు అంతమైందంట. అప్పటి వరకు కూడా దేవుని యొక్క అభయహస్తం మనతో ఉన్నది. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డల పరిశుద్ధాత్మ కొరకై సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనం ముందుకు వెళ్ళాలని ఈ యొక్క 2 పాఠాలు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. 3వ మాట ప్రియులకు దేవుని బిడ్డలారు, ఈ మాటతోటి నేను మీతో ముగించుకుంటాను. 3వ మాట చూసినట్లయితే ఇక్కడ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన మరలా తిరిగి రాబోచి ఉన్నాడు. ఏ విధంగా అయితే ఈరోజు మోక్షానికి వెళుతూ ఉన్నాడో, గలిలయ నివాసులారా మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ నుండి పరలోకము చేర్చుకోబడిన ఈ యేసే మరలా కిందికి దిగి రాబోచున్నాడు. ఇదే మాట దర్శన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనంలో, ఈ కమ్స్ లైక్ ఎ కింగ్, ఈ కమ్స్ లైక్ ఎ జడ్జ్, ఒక న్యాయాధిపతి వల్ల తిరిగి రాబోతున్నాడు. ఈ కమ్స్ లైక్ ఎ జడ్జ్, ఒక న్యాయాధిపతిగా పిల్లలకు దేవుని బిడ్డలు. ఒక పిల్లవాడంతా కాలువ గట్టును ఆడుకుంటూ ఉంటే వాడు కాలువలో పడి మరణపాయ స్థితిలో ఉన్నప్పుడు వెంటనే అక్కడ నడుస్తున్నటువంటి ఒక బాటసారి వెళ్ళి వాడిని కాపాడుతాడు. ఈత కొట్టుకుంటూ వెళ్ళి అతను కాపాడుతాడు. ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. తర్వాత అలానే అనేకమైనటువంటి ఘోరమైనటువంటి తప్పులు చేస్తూ పోలీసులకు చిక్కినప్పుడు ఈ పోలీసు వాళ్ళు అతను తీసుకొని కోర్టుకు తీసుకొని వస్తారు. ఆ కుర్రవాడు కోర్టుకు వెళ్ళిన తర్వాత చాలా సంతోషపడ్డాడు. ఎందుకు సంతోషపడ్డాడంటే ఎదురుగా ఉన్నటువంటి జడ్జిని చూసి సంతోషపడ్డాడు. ఎందుకు ఎదురుగా ఉన్న జడ్జిని చూసి సంతోషపడ్డాడంటే ఆ జడ్జి ఆ రోజు కాలువలో పడినప్పుడు కాపాడాడు, ఈ రోజు ఎక్కడి నుండి కూడా నన్ను కాపాడతాడని చెప్పేసి చాలా సంతోషపడ్డాడు. పిల్లలకు దేవుని బిడ్డలారా,
మాటలు జరుగుతున్న సంభాషణ జరుగుతున్న సందర్భంలో ఈ పిల్లవాడు ఆయన నవ్వుతాడు, అయ్యా ఆ రోజు నేను కాలువలో పడినప్పుడు నువ్వే నన్ను కాపాడావు, ఈ రోజు కూడా నువ్వే నన్ను కాపాడాలని అడిగినప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన అన్నటువంటి మాటలు ఆ రోజు కాపాడే సమయం, నిన్ను రక్షించే సమయం, అందుకే నిన్ను కాపాడాను. కానీ ఇప్పుడు నువ్వు చేసినటువంటి ప్రతి కార్యానికి శిక్షించే సమయం. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు అదే మనకు చేశాడు. ఆయన యొక్క రక్తమును చిందిస్తూ తన్ను తాను రిక్తులు చేసుకుని చంపుకొని మనల్ని కాపాడాడు. ఆయన మరలా వస్తాడు, మనందరినీ కూడా న్యాయము తీర్చడానికి ప్రియులకు దేవుని బిడ్డలారా మన చెంతగా వస్తాడు. మత్తయి శుభవార్త 25వ దినములో ఇదే మాట అంటూ ఉన్నాడు, ఎవరికి దైవరాజ్యాన్ని ఇస్తాడంటే, ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, దాహంతో ఉన్నప్పుడు మీరు నాకు దాహాన్ని తీర్చారు అన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఇప్పుడు ఎప్పుడు భోజనం పెట్టామయ్యా అంటూ ఉంటే ఆయన అన్నాడు, ఈ చిన్నవారిలో, ఈ మానవాళిలో నువ్వు ఎవరికి చేసినను అది నాకు చేసినట్లే, అట్టివానిది దైవరాజ్యం. వీళ్ళకు దేవుని బిడ్డలారా, ఆ దైవరాజ్యాన్ని సంపాదించడానికి కూడా సూత్రాన్ని ఇచ్చాడు దేవుడు. అదేంటంటే సహాయం, నలుగురికి సహాయం చేయటం, నలుగురిని ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవటం, నలుగురితో కలిసి ప్రేమతో జీవించటం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మంచి మాట, ఈ నోట సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, ఒక ధన సహాయం కావచ్చు, ఒక సమయం కావచ్చు, అది ఏ రీతైన సహాయమైనా అది దైవ గ్రంథంలో లెక్కించబడుతుందని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మొదటి కారణం పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇవ్వడానికి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అంటే, ఆయన మనకు ఆదరణకర్త, మనం నడిపించేవాడు, మనం బలపరిచేవాడు, మనల్ని అభిషేకించేవాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిస్సాయి స్థితిలో నిస్పృహతో అనగారిపోయినటువంటి ఈ ఆత్మకు ఊరటనిచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందునిమిత్తమే దేవుడు ఈరోజు అది ఇవ్వటానికి దైవరాజ్యంలో తీసుకుపడ్డాడు. రెండో మాట ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన మనకు తెలుపుతున్నటువంటి మాట, ఆయన పరిపాలించేవాడు. ఆ పాలన ఎవరికనగా సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వానికి. మూడో మాట, ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. హోప్, ఫ్యూచర్ ఇన్ ద హోప్, ఆ గ్లోరియస్ కమింగ్ ఆఫ్ జీసస్. ఆ యొక్క ఆశా జీవితము జీవించాలి. ఈ ఆశా జీవితం లేకనే చాలా మంది యవ్వనస్తులు జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఏమైనా జరిగిందనుకోండి, రేపు రోజున నా తల్లిదండ్రులు ఏమంటారు, నా స్నేహితులు ఏమైపోతారు, నన్నేమనుకుంటారు అని చెప్పేసి, ఇదంతా కాదని చెప్పేసి జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఆశా జీవితం లేనటువంటి వారికి ఆశా జీవితం ప్రియులకు సహోదరులారా, అది క్రీస్తు ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు ఆ ఆశా జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. మన రోజున వరంగల్లో ఒక కుటుంబ యజమానుడు కుటుంబాలు తినడానికి ఏమి లేక అతను మందు తాగాడు. ఆ భార్యకు పిల్లలకు అందరికి కూడా మందు తాగి చనిపోయాడు. పేపర్లో చూస్తూ ఉన్నాం. ఆశా జీవితం లేక, ధైర్యవంతమైనటువంటి జీవితం లేక ప్రియులకు దేవుని. అయితే ఈరోజు ఈ వాక్యం మనందరినీ కూడా బలపరుస్తుంది. మనందరం కూడా అలాంటి గొప్ప జీవితం జీవించాలని ఆహ్వానిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అట్టి జీవితం జీవించాలంటే మనకు దగ్గరగా ఉన్నటువంటి మాత, క్రీస్తుల సహాయం మాత, మరియ తల్లి సహాయం ఇది. ఆమెను ఆశ్రయించుగా, అమ్మ మా కోసం ప్రార్థించండి, మాకు సహాయం చేయండి, మా కోరికలు మీ చెంత చేరుస్తున్నాం, మీ కుమారుడైనటువంటి క్రీస్తునాథుని చెంతకు చేర్చండి ప్రత్యేకంగా ఆమెను అడుగుదాం. డాన్ బోస్కు గారు చూపించినటువంటి ఏకైక మార్గము ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తుల సహాయ మాటను ఆశ్రయించటం. మరి ఆమె యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయంతో ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనందరినీ దీవించాలని, మరి ముఖ్యంగా మన సలీషన్ మతంలో ఇదే రోజున అనేక మంది ఫాదర్లు, బ్రదర్లు, సిస్టర్స్ నిత్య మాట పట్టులను, మొదటి మాట పట్టులను తీసుకున్నటువంటి సందర్భాలు, యానివర్సరీస్ ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఫాదర్ 50 years ఫస్ట్ ప్రొఫెషన్, 50th 53 53 సంవత్సరాలు సెబాస్టియన్ ఫాదర్ గారు మాట పట్టు తీసుకుని. ఫాదర్ యువర్ హౌ మెనీ ఇయర్స్? ఫాదర్ 36 years. చాలా గొప్ప వ్యక్తులు మనతో ఉన్నారు. మేమంతా కూడా కొంతమంది ప్యారిష్ రాజు చూస్తూ ఉన్నారు. మీకోసం ప్రార్థిస్తున్నాం పిల్లలకు దేవుని బిడ్డలారా. నాకు ఇప్పుడు 18వ సంవత్సరం, 18 years. నరేష్ ఫాదర్ గారు 10 years. సో ఈరోజు సాధారణంగా సలీషన్ మఠం ప్రపంచంలో చాలా మంది 24వ తారీఖునే మాట పట్టు తీసుకుని తన యొక్క
మఠవాస జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. అనేక మంది సిస్టర్స్ మరి ముఖ్యంగా ఈరోజు వారి యొక్క యానివర్సరీస్ కొనియాడుతూ ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా మా దైవగల దేవుడు ఇంకా ముందుకు నడిపించాలని, ఇంకా ధైర్యంతో ముందుకు నడిపించాలని ప్రత్యేకంగా ప్రార్థించుదాం. మరి ఈరోజు మీరు మాతో లేకపోయినా మీరు మాతో ఈ యొక్క వీడియో ద్వారా వీక్షిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థించండి. ఇంకా ముందుకు వెళ్ళాలని, ధైర్యంతో ముందుకు వెళ్ళాలని, అనేక మంది విశ్వాసులను, భక్తులను ఈ వాక్యముతో క్రీస్తు ప్రభు యొక్క అభయహస్తంతో నింపాలని, పరిశుద్ధాత్మ దేవుని అందరినీ కూడా ముందుకు నడిపించాలని ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన పాతబడి స్నేహితులుగా కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళమును దిగి 3వ నాడు చంపిన వారిని లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల అత్యైన సర్వేశ్వరుని నివసించును. అప్పుడైతే వరకు తీర్పు చెట్టుకోవచ్చు. పవిత్రాత్మ శిక్షణాను పరిశుద్ధాత్మక లేక సంబంధం శిక్షణాను ఆత్మను మర్చిపోయిన స్నానం శరీర ఉత్థానం స్నానం జీవన శిక్షణాను. పరలోకంలో మా ప్రీతమ తండ్రి, మా శ్రీసభను పరిపాలిస్తున్నటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారిని, మా పీఠం యొక్క నేత్రాలను, గురువులను, మఠకన్యులను, ఉపదేశకులను, సంఘ పెద్దలందరినీ దీవించి ఆశీర్వదించండి. వారందరికీ ఆధ్యాత్మిక నాయకత్వములు తగు బలమునిచ్చి ప్రజలందరినీ మంచి విశ్వాసంగా నడిపించే జ్ఞానాన్ని, వివేకాన్ని సంపూర్ణంగా ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా భారతదేశాన్ని, మా రాష్ట్రాన్ని పాలిస్తున్న మా దేశ రాష్ట్ర నాయకులను మరియు జిల్లా స్థానిక నాయకులను విశేషంగా దీవించండి. వారు తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చినట్లను, ముఖ్యంగా పేద ప్రజల అభివృద్ధి కొరకు వారంతా నిస్వార్థ సేవకులు ప్రజలందరికీ అందించేలాగా వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవ, ఈనాడు దివ్య బలి పూజలో పాల్గొంటున్న ప్రతి కుటుంబాలను, ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించండి. ఈ బిడ్డలందరూ మంచి క్రైస్తవ జీవితం జీవించినట్లను మా అందరికీ శాంతి సమాధానం దయచేయమని, మా కుటుంబాల్లో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణాసాగర, మా సంఘంలోను మా ఇరుగు పొరుగులో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను, నిరాశ్రయులను, అభాగ్యులను, దిక్కులేని వారిని, దివ్యాంగులను దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన మానసిక, శారీరక, ఆధ్యాత్మిక స్వస్థతను దయచేయండి. వారందరినీ అన్ని విధాలుగా ఆదుకోవడానికి మాకందరికీ మంచి మనస్సును, ఉదార స్వభావాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వ సృష్టికర్త, మీరు ఈ సృష్టి ప్రారంభంలోని మానవుడు శ్రమపడి కష్టించి పనిచేసి ఆహారాన్ని సంపాదించుకోవాలని సెలవు ఇచ్చి ఉన్నారు. నేడు ఎంతో మంది రైతులు పగలనక రాత్రనక శ్రమపడి పంటలు పండిస్తున్నారు. అటువంటి రైతులందరినీ, వ్యవసాయ కూలీలను దీవించి వారి కష్టానికి తగిన ప్రతిఫలమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ప్రత్యేకించి ఈరోజు కొంతమంది యవనస్తులు మొదటి మాట పట్టు ద్వారా సలేషన్ మఠంలోకి చేరబోతూ ఉన్నారు. హైదరాబాద్ ప్రావిన్స్ లోనే కాకుండా అనేక మంది ప్రావిన్స్ లో కొంతమంది యవనస్తులు పేరు పేరున వాళ్ళు దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా మరి మన చెందూరు డాన్ బోస్కోలో పనిచేసి ఈరోజు నిత్య మాట పట్టును చేస్తున్నటువంటి బ్రదర్ యోహాన్ను, బ్రదర్ ప్రతాప్ను ప్రత్యేకంగా దీవించమని, మరి మిగతా బ్రదర్ను కూడా ఆశీర్వదించమని, వారు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క మాట ఎల్లకాలము వారు గుర్తిరిగి దాని ప్రకారం జీవించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఈరోజు రాజా వంట మీరు యొక్క కుమారుడు మొదటి మాట బట్టి తీసుకుపోతున్నాడు. మరి ప్రార్థించమని ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నారు. మరి యవనస్తులు దీవించమని, తీసుకోబోతున్నటువంటి యొక్క మాటల్లో చిరకాలం వరకు ధైర్యంతో ఉండాలని, ఆ ప్రభు యొక్క అభయహస్తం ఎల్లప్పుడు ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం.
ఈ విచారణ పండుగ కొనియాడుతున్న సందర్భంలో విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆ దేవుడు దీవించమని, కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్య పరిస్థితులను, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయగలిగిన దేవుడు ప్రత్యేకంగా క్రీస్తుల సహాయమాత యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రార్థించుదాం. చిన్నారి బిడ్డలు చదువుతున్నారు, యవనస్తులు, మరి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి వారిని కూడా దేవుడు బలపరచమని, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ మనవులన్నిటినీ మన మొదటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించు నీ దేవా, ఎప్పుడు సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకరణ ఉన్నట్లు ప్రార్థించండి. మీ కర్మల ద్వారా ఇదో స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షరాలను గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలను దేవుడితో మీకు సమర్పించున్నాము. ఈ పవిత్ర కార్యములు నన్ను స్వర్గానందంలోకి చేర్చినట్లు నీ కృపను అనుగ్రహింపుడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభుని దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మిమ్మల్ని స్తుతించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము ఏలైన క్రీస్తు ప్రభు, మహిమానిత రాజు, పాప మరణముల విజేత, దేవదూతల స్థుతిగానములను నందుకొనుచు నేడు స్వర్గములకు ఆరోహణమాయను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచములకు న్యాయమూర్తి, సర్వమానవానికి ప్రభువు. మా ప్రభువును శ్రీ సభ శిరస్సు అయిన అతడు మమ్ము ఎడనాడక తాను చేరుకున్న స్థలమును అతని శరీర భాగమైన మనమును కూడా చేరగలుగుగాక. కావున మానవ జాతి అంతయు పాస్కనందముతో నిండుదై నీ స్థుతిగానము చేయించున్నది. శక్తివంతులైన పరలోకవాసులను, దూతల గలములను నీ మహత్యము నిరంతరము కీర్తించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పరుడు, పరలోకములు భూలోకములు నిరంతరుడు, మహోన్నతమైన ప్రభువు నామ మహోన్నతమైన. ఓ ప్రభువా, నువ్వు లెక్కలుగా పవిత్రులకు సర్వ పవిత్రతకు ఒకటి మీరే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడుతున్నా అనుకున్నాము. ఈ విధంగా మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అపమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రించి శిష్యులకు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయరు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకే దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధన ఆరాధన
యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మిమ్మల్ని ప్రకటించడము, మీ ఉత్థానమును చాటడము, మీరు మరలా వచ్చడము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సిగప్పమును రక్షణ పాత్రలను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచయం చెట్టుకు మమ్మ పాత్రలుగా చేస్తున్నందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాల్గొనకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకుంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రేష్ఠులను జ్ఞాపకం ఉంచుకునేము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోజి పీఠాధిపతిని, గురువు అందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్తానమున మీతో చనిపోయిన మా సహోదరుడు నీ కలిగిన ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోను. వారిని నీ దీవి ప్రకాశంలో చేర్చుకోను. మా అందరిపై దయ చూపి దేవుని కనుక మరే మాటతోను, ఆమె భర్త పునీత జోసెఫ్ గారితోను, పునీత జాన్ బోస్కర్ గారితోను, పునీత అపోస్తలులతోను, ఆనంద నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వర పవిత్రాత్మ దేకలో ఉండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన దేవుడు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను విశ్వాసంతో ప్రార్థించడం. పరలోకమందున మా యొక్క తండ్రి, గాక మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మాయలను మాకు నేర్చుకోండి. మా యుద్ధాత్మల వారిని విమర్శించినట్లు మాకు మీరు మన్నించండి. మమ్మల్ని శోధన నుండి ప్రవేశించిన ఒక కీడుల నుండి మేము రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మేము రక్షింపము. మాకు ఈ రోజులలో మీ శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహముల పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతున్నాము. నిరంతరం మీద రాజ్యము శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోసలతో వసించిన ప్రభుని యేసువ, మా పాపం లెక్కింపక మాకు మీ యొక్క శాంతిని సమాధానమును అనుగ్రహింపుడు. యుగ యుగమును జీవించు పరిపాలించు ప్రభువా. దేవుని యొక్క శాంతి సమాధానాలు మనందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకున్నాం. సర్వేశ్వరుని గరిపిల్ల లోకం యొక్క పాపములను ప్రేమించు ప్రభా. చూపును సర్వేశ్వరుని గరిపిల్ల సర్వేశ్వరుని గరిపిల్ల లోకం యొక్క పాపములను ప్రేమించు ప్రభా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇది లోకం యొక్క పాపములను ప్రహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము.
జగమంతా పాపంలో పడిపోతుంది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. 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 నన్ను నీవు మరచేర జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. నన్ను నీవు మరచేర జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. నన్ను నీవు మరచిన జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. నన్ను నీవు మరచిన జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. చేరుతి నీ పాదం నా యేసయ్యా, చేయురింప చేయుము నా జీవితం. చేరుతి నీ పాదం నా యేసయ్యా, చేయురింప చేయుము నా జీవితం. ప్రార్థించడము. సర్వశక్తి గలము సర్వేశ్వరాని కుమారుడైన క్రీస్తు మోక్షరోహులతో మా మానవ స్వభావం కూడా మహిమానితమైనదని గ్రహించి మేము మీకు కృతజ్ఞతలు అర్పించున్నాము. మేము కూడా శ్రీసభ శిరస్సు అయిన క్రీస్తుని అనుసరించి నిత్య జీవములో ప్రవేశించినట్లు ఉన్న దీవింపుడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. Peace to all of you.